మెకానిక్స్లో ఒకళ్ళు సిక్ ఉన్నారు, ఒకళ్ళు ముస్లిం ఉన్నారు, అండ్ ఒకళ్ళు హిందూ ఉన్నారు, లైక్ ఇట్లా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్తోనా అలా పెట్టింది, లేకపోతే అంటే ఎగ్జాక్ట్గా అట్లా అంటే ఆ క్యాల్కులేషన్ ఏం లేదు, కానీ అంటే ఒక గ్యారేజ్ అంటే అలా ఉంటుందేమో అని ఫీలింగ్ నాకు ఇప్పుడు నా విజయవాడ గుంటూరులో నేను చిన్న మెకానిక్స్ గ్యారేజ్కి వెళ్ళినప్పుడు సర్దార్జీ ఉంటాడు, బలమైన మెకానిక్ ఉంటారు, ముస్లిం ఉంటారు, ఒక బోస్ లాంటి పేరు ఉంటుంది. అంటే అప్పుడే ఆ గ్యారేజ్ కంప్లీట్గా ఉంటుందని అనుకున్నాం. సో దట్స్ హౌ గ్యారేజ్ వాజ్ డిజైన్ అంతే. అజయ్ గారు, మీరు నేను కొత్త అనుకుంటా గ్యారేజ్కి, వీళ్ళందరూ 60 days 50 days పనిచేశారంట. టెస్ట్ మ్యాచ్ ఆడితే T20 ఆడేసి వెళ్ళిపోయాడండి. ఇక్కడ సచిన్ ఓకే అందుకే మేమందరం టెస్ట్ మ్యాచ్ ఆడితే T20 ఆడేసి వెళ్ళిపోయాడు. సో మీకు ఎలా అనిపిస్తుంది లైవ్లో చూస్తుంటే గ్యారేజ్? లైవ్లో గ్యారేజ్ ఫస్ట్ డే ఇక్కడికి ఆ సీక్వెన్స్ కోసం వచ్చానండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక అద్భుతమైన ఏరియాలో చూస్తాం కదా, మొత్తం సెట్ అంతా చూసుకుంటూ ఒక చిన్న ఫీల్డ్లో, పైగా ఈ సెట్లోకి వచ్చే ముందు ఈ హ్యూజ్నెస్, దీంతో పాటు ఇందులో ఉన్న యాక్టర్స్ కూడా దే ఆర్ ఆల్ హ్యూజ్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్, మొక్కల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, యాక్టర్స్, ఎవ్రీథింగ్, స్క్రిప్ట్ కానీ సన్నివేశం కానీ చాలా హ్యూజ్. ఆ ఆనందం చాలా ఇది. అయితే నేను ఇప్పుడు బాధపడేది ఏంటంటే వీళ్ళంతా ఇంత అంటున్నారు కదా 2 రోజులని, నేను ఎందుకు చేయలేకపోయినా 56 days ట్రావెలింగ్, ఇప్పుడు వాళ్ళకి అనుబంధం ఉంటుంది కదా, నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. గ్యారేజ్ చాలా ఒక టెంపుల్ లాంటిది వాళ్ళకి. 100 మంది ఇక్కడికి వస్తారు ఇబ్బందులతో, మేము వెళ్తాము. అలాంటిది ఎవరో కొత్తగా ఒక స్ట్రేంజరు ఒక ఇన్సిడెంట్తో అతనికి అప్పచెప్పేశారు బాధ్యత, ఏం చేయలేము, ఆయన చెప్పాడు వెళ్దాం అని. ఎప్పుడైతే వెళ్ళినప్పుడు వాళ్ళు గురయ్యే అనుభూతి అంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది ఆ గ్యారేజ్కి. సో ఆ లీడర్ ఎవరైతే హూజ్ లీడింగ్ ద గ్యారేజ్, సో అది వాళ్ళందరికీ ఏంటంటే ఇట్స్ లైక్ చిన్న ఒక గూస్ బంప్స్ లాగా అనమాట. దట్ వాజ్ అందుకే అజయ్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి, బ్రహ్మాజీ అండ్ అజయ్ ఐ థింక్ ఇద్దరు డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళి రాజీకి ఫోన్ చేసి, ఇన్ని రోజులు కష్టపడ్డాం రా మేము, ఒక సీన్తో మొత్తం నువ్వు ఎలాంటి వెళ్ళిపోయావు. గ్యారేజ్ ఈ టైటిల్ ఎప్పుడు అనుకున్నారు అసలు? అంటే దీనికి టైటిల్ గురించి ఆలోచించలేదు. అంటే ఎంతసేపటికి జనతా గ్యారేజ్లో ఆయన జనతా గ్యారేజ్ పెట్టుకున్నారు, జనతా గ్యారేజ్ మూతపడింది, జనతా గ్యారేజ్కి మళ్ళీ ఈయన వచ్చారు, ఈయన తీసుకున్నారు, అంటే ప్రతి పదంలో జనతా గ్యారేజే ఉంది. సో ఈ సినిమాకి ఇంకేం పేరు పెడతాం, మీరు రైటర్ అయినా జనతా గ్యారేజే పెడతారు. చాలా సింపుల్ అయితే నిజం. కరెక్ట్. అంటే క్యారెక్టర్ పేరే పెట్టాలి. మామూలుగా మనం చాలా సినిమాల్లో హీరో పేర్లు టైటిల్గా పెడతాం. సో మా సినిమాలో జనతా గ్యారేజ్ హీరో కాబట్టి సో జనతా గ్యారేజ్ పేరే పెట్టుకున్నాం. ఇది హీరో అండి. సో అంటే మీకంటే కూడా ఇదే ఎక్కువ పెద్ద క్యారెక్టర్ ఉంది సినిమాలో. ఆనంద్ కంటే కూడా జనతా గ్యారేజ్ ఈజ్ హావింగ్ అ లాంగ్ క్యారెక్టర్. నేను టెంపుల్ లాగా నమ్మే ఉంటుంది. మూవీ షూట్ ఉన్నప్పటి నుంచి కూడా గ్యారేజ్ చాలా హాట్ టాపిక్గా ఉంది. అండ్ ఎందుకు నేను ఇటు పక్క నుంచి వెళ్తా కూడా ఇదే నా జనతా గ్యారేజ్ సెట్, మొత్తం ఇక్కడే లోపల షూటింగ్ జరుగుతూ ఉంది, పీపుల్ మాట్లాడుకుంటా ఉంది, రైట్?